ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు అందశ్రీ. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అందశ్రీ 1961 జూలై 18న జన్మించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి నగదు రూపాయన్ని పురస్కరించారు. जय जय हे तेलंगाण जननी जयकेतनं मुकोटि गोंतुकलु ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ప్రజాకవి ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అంద ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. ఈయన గొడ్ల కాపరిగా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేశారు. ఈయన ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతం రచించారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. అందశ్రీ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. అందశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని రేవంత్ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ చేసిన కృషి చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు సీఎం రేవంత్. जय जय हे तेलंगाण जननी जयकेतनं मुकोटि गोंतुकलु ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై
అందశ్రీ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందశ్రీ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. సీఎస్తో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అందశ్రీ మృతితో ఆయన స్వగ్రామంలో రేబర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అందశ్రీ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. కవి గాయకుడు అందశ్రీ ఈరోజు మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన స్వగ్రామం చేర్యాల నియోజకవర్గంలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అందశ్రీ అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యవసాయం చేసుకుంటూ నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి అందశ్రీ గొప్ప కవిగా గాయకునిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతులను ఏకం చేసిన కేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం అనే పాటకు వన్నె తెచ్చి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసినటువంటి చరిత్ర మనం చూసుకున్నాం. అందరినీ కలిసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి గొప్ప కళాకారుడు గాయకుడు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం, సంతాపం తెలియజేస్తా ఉన్నాం.